హలో హలో, హెలెన్ ఉన్నారా? హెలెన్, నీకే ఫోన్. హలో హెలెన్, అవర్ స్టెల్లా ఈజ్ నో మోర్. రేపే ఫ్యూనరల్. వాళ్ళ కొడుకు వదిలి వెళ్ళిపోయిన వెంటనే చనిపోయిందంట. యూ ప్లీజ్ కమ్. వాడు వెళ్ళిపోయిన రోజే చనిపోయిందంట. వాడు 45 రోజుల తర్వాత ఇప్పుడే తిరిగొచ్చాడు. చూస్తే అస్థిపంజరమై ఉంది. ఇలాంటి చావు ఎవ్వరికీ రాకూడదు. హెలెన్, స్టాప్. మన కొడుకు అలా చేయడు, తప్పకుండా తిరిగి వస్తాడు. ప్లీజ్ ఏడవకు. హెలెన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హెలెన్, చూడండి సార్, మీరెవరో కూడా నాకు సరిగ్గా తెలీదు, కానీ మీలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. అలాగని నన్ను కట్టేసి కూర్చోబెట్టినా ఏం ప్రయోజనం లేదు. యూ షుడ్ గెట్ హర్ ట్రీటెడ్ సోలమన్. ఇఫ్ నాట్, హెలెన్ని త్వరగా కోల్పోతావు. అంటే నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? నీకు తెలియని విషయం ఏంటంటే, నేను ఆ రోజునే హెలెన్ కోల్పోయాను. తనకు కావాల్సింది నేను కాదు, తన కొడుకు. ఇప్పుడు తన కొడుకులా కనిపించే నువ్వు. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ఎ సెల్ఫిష్ హస్బెండ్ who wants his wife to be happy. Be happy. నేను హెలెన్కి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం అనుకున్నాను. మీరు చెప్తుంది వింటుంటే మీకు కూడా అవసరం అనిపిస్తుంది. చూడండి, నన్ను నా వైఫ్ని ఇక్కడి నుంచి వదిలేయండి. చూడు రవి, మనం ప్రేమించినోళ్ళు మన కళ్ళ ముందే చనిపోబోతుంటే, నువ్వేం చేయలేని పరిస్థితుల్లో ఉంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఆ నరకం నీకు చూపించాలనుకోవట్లేదు, కానీ నాకు కావాల్సింది ఒక్కటే, హెలెన్ సంతోషంగా ఉండటం. దానికోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళటానికైనా రెడీ. నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారు? హెలెన్కు నువ్వు శ్వేతని డ్రాప్ చేసి వస్తావని చెప్పాను. ఆ పిచ్చిది డిన్నర్ రెడీ చేస్తుంది. బెటర్ బిహేవ్, లేకపోతే శ్వేతని. ఐ విల్ కమ్. నేను వస్తాను. చూడు శ్వేత, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, కానీ హెలెన్ సంతోషానికి ఎవరు అడ్డొచ్చినట్టు తెలిసినా ఆ అడ్డు తొలగించుకోవటం నాకు పెద్ద కష్టమేం కాదు. తినాం.